వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో చాలా మంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయా లేదా అని చెప్పేసి చాలా వరకు ఎదురు చూస్తున్నారు. సో మొత్తానికి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొన్నటి వరకు ఏందన్నారు, సో ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను తీసేశారు, దానివల్ల ఉపయోగం ఏం లేదు, కేవలం ఎంపీటీసీలు అందరూ కలిసి ఒక ఎంపీపీని ఎన్నుకోవడానికి ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు, దీనివల్ల ప్రజాధనం కూడా వేస్ట్, ప్రభుత్వానికి కూడా టైం వేస్ట్ అన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరిగింది. అలాగే జెడ్పీ చైర్మన్ ని ఎన్నుకునే దానికి జెడ్పీటీసీ ఎన్నికలు పోనీ వాళ్ళ వల్ల ఏమన్నా అయితే అంటే వారికి సంబంధించి కేంద్రంలో కొంతవరకు వాటా ఉంటుంది, అంటే నిధులు ఇచ్చే ఛాయిసెస్ ఉన్నాయి. సో జెడ్పీ చైర్మన్ ని ఎమ్మెల్యేలో ఇంకెవరో ఎన్నుకుంటే కూడా సరిపోతుంది కదా, దీనికి సంబంధించి ఎన్నికలు ఎందుకు అని చెప్పేసి కూడా అనుకున్నారు. తర్వాత మరొక న్యూస్ ఏంది, కేవలం సర్పంచ్లు మాత్రమే ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఎన్నుకుంటారని చెప్పేసి కూడా మరో వార్త రావడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయితే లేదా అన్నది మెయిన్ క్వశ్చన్. సో దీనికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి, మే నెలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. సో మొత్తానికి మే నెలలో మే చివరి వారంలో ఎన్నికలు ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దాదాపుగా ఈరోజు ఏప్రిల్ 18 తీసుకున్నా అంటే ఇంకొక నెల రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మళ్ళీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ వీళ్ళందరూ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం చేసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన ఎన్నికల కమిషన్. సో మొత్తానికి ఓటర్ల జాబితాని సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ చెప్పడం అనేది కూడా జరిగింది. ఈ నెల 23 లోపు ముసాయిదా జాబితా సిద్ధం చేసి ప్రచురించాలని అధికారులకు ఆదేశించిన ఈసీ ఎలక్షన్ కమిషన్. సో మొత్తానికి ఈసీ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి మే చివరి వారం లోపల డెఫినెట్ గా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయ్యే ఛాయిసెస్ ఉన్నాయి. అండ్ రైతు భరోసా, సో రైతు భరోసా కూడా 22వ తేదీన రెండో దఫా దాదాపుగా 80% మంది రైతులు ఉంటారు 5 ఎకరాల లోపు. సో వీరికి కూడా రైతు భరోసా వేసి తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలని ప్లానింగ్ లో ఉన్నట్టు కూడా సమాచారం. సో మరి ఇన్ని రోజులు అయోమయంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ వరకు పెడతారా లేదా అన్నది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఇవి పార్టీ గుర్తులతో వెళ్లే ఎన్నికలు కాబట్టి సో డెఫినెట్ గా సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులను చూసి ఓటేసిండ్రు, మరి మున్సిపల్ ఎన్నికల్లో చాలా వరకు బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇచ్చింది, మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో టఫ్ ఫైట్ ఉంటుందా, అండ్ కాంగ్రెస్ మాత్రం వన్ సైడ్ వెళ్ళిపోతుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.